ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోముచ్యమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. సర్పెంట్ పెద్ద ముడత వేసుకున్నాం. పెద్దది వేసుకుంటే యోగా చేసేటప్పుడు నీకు కార్పెట్ తగలకుండా ఉంటుంది కదా. బాగా ముందుకు వేసుకో, వెనకాల గ్యాప్ ఉండాలి. ఎప్పుడైనా నువ్వు తల తగలొచ్చు, ఒకసారి రిస్క్ ఉంటుంది. లెఫ్ట్ టు రైట్. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, కుర్చీలో కూర్చొని గోడలకి దగ్గరలో ఉండి యోగా చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సేఫ్, ఇంత దూరం పెట్టుకోండి ఎప్పుడైనా. ఎందుకంటే కళ్ళు మూసుకొని చేసేస్తాం మనం. కుర్చీలో కూర్చొని మోకాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని చేస్తాం. ఒక్కోసారి లీనమైపోయింది. కుర్చీ లేదనుకోండి, అక్కడ కొంచెం వెనక్కో ముందుకో జరిగింది పరిస్థితి ఏంటి. అందుకని కుర్చీ ఎప్పుడు కూడా గోడ సపోర్ట్ ఉండాలి. గోడ తర్వాతే కుర్చీ పెట్టుకొని అప్పుడే చేయండి. ఈ ఆన్లైన్ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎవరైనా కానీ చైర్లో కూర్చొని చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త. ఎందుకంటే తెలియక కుర్చీ ఉందనుకోని డబేల మంది కూర్చున్నారు అనుకో, అక్కడ కుర్చీ జరిగింది అనుకో, అటు ఇటు కింద పడితే ఏమవుతుంది అంటే టెయిల్ బోన్ డ్యామేజ్ అవుతుంది. అది జీవితాంతం బాధపడాలి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి అలా జరిగింది. అంటే యోగా వల్ల కాదు, కుర్చీ ఉందనుకొని గబుక్కున కూర్చున్నారంట, వెళ్ళిపోయి పప్పు నేలకు తగిలిపోయింది, టెయిల్ బోన్ క్రాక్ వచ్చింది. సెంటర్కి వచ్చి రిలాక్స్. పర్వతాసనం చేద్దాం. మొచ్చేయి నేలకానిచ్చాలి. స్లోలీ రిలాక్స్. ఎడమారి చేయి కుడి మోకాల మీద, కుడి వైపు తిరిగి చూస్తాం. సర్వైకల్ ప్రాబ్లమ్స్కి అద్భుతంగా పనిచేస్తుంది. నడుము నొప్పికి కూడా. ఇవి కూడా అంతే, 100 చేసుకోవచ్చు మీ ఓపిక అనమాట. స్లోలీ రిలాక్స్. చేతులకి ఎక్సర్సైజ్ చేద్దాం, తర్వాత మిగతావి చేద్దాం. మెయిన్ నీకు చాలా చాలా బ్యాక్ షేప్, అంటే మెయిన్ సన్నగా ఉండడం వల్ల మజిల్స్ ఏంటంటే పట్టకుండా అలా పడిపోయినట్టు ఉంటాయి. సో ఇప్పుడు చేయబోయే మొత్తం నీకు యూస్ఫుల్. మెయిన్ మీ అమ్మ నాకు చెప్పింది ఏంటంటే మా అమ్మాయికి అర్థంగా షేప్ రావాలని.
వెనకాల వంగిపోతున్నావంట. మా అమ్మాయికి కొంచెం అది సరి చేయండి చాలు, ఇంకేం వద్దండి. నేనేం చేయను కానీ చెప్తా, నువ్వే చేయాలి. ఏది కట్టుతోంది? అది కాదు, ఇవి బాగా పనికొస్తాయి. బ్యాక్ స్ట్రైట్. ఇక్కడ కూడా అంతే, చెస్ట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్ డెలివరీస్ తర్వాత జారిపోతూ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఉపయోగం. అంటే ఇప్పుడు ఉపయోగం, చాలా సంవత్సరాల తర్వాత యూజ్ ఉండదు. లాక్టేషన్ పీరియడ్ అయిపోగా చేస్తే బాగా లాభం అన్నమాట. అయినా నష్టమేం లేదు, దానికి జరిగే ఎక్సర్సైజ్, అక్కడ ఉండే కండరాలు చాలా ఉన్నాయి, వాటన్నిటికీ యూస్ఫుల్ ఉంటుంది. పెక్టోరల్ మజిల్స్ అని అంటారు, వాటన్నిటికీ మంచి ఎక్సర్సైజ్. కాకపోతే ఏమవుతుందంటే యూట్యూబ్లో ఏం చేస్తారంటే, ఎవరు ఏదైతే ఎక్కువగా సెర్చ్ చేస్తారో దాన్ని టార్గెట్ చేసి దాని గురించే కామెంట్ పెడతారు, అంటే హెడ్డింగ్ అలా పెడతారు. అదే ఒకటే కాదు, దానికి అనుసంధానంగా ఒక 4-5 బెనిఫిట్స్ కంపల్సరీ ఉంటాయి ఒక్కొక్క ఎక్సర్సైజ్కి. కాకపోతే ఎక్కువ మంది ఇష్టపడేది ఏంటి, ఇది టైట్ ఉండాలి, మళ్ళీనేమో షేప్ నీట్గా ఉండాలి, ఇట్లా అనుకుంటారు. కొన్ని వాటి గురించి సెర్చ్ చేస్తారు. సో అందుకని ఎక్కువ ఆ హెడ్డింగ్సే మనకు దొరుకుతుంటాయి. కానీ షోల్డర్ పెయిన్స్ రాకుండా హెల్ప్ అవుతుంది అనేది ఎంతమందికి తెలుసు? అది చెప్తే ఎవరు వినరు, ఎందుకు షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు సంగతి చూసుకున్నాం అనుకుంటారు. సో దాని మీద అంత సర్చింగ్ ఉండదు. యంగ్స్టర్స్ ఎక్కువగా సెర్చ్ చేసేది, మామూలుగా 40 years వాళ్ళు ఎక్కువగా ఏమి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళాము కొట్టరు ఏది. మోచేతులకి ఇవాళ క్వశ్చన్స్ అడుగుతా కొత్త వాళ్ళని, 2 క్వశ్చన్స్, సమాధానం చెరొకటి చెప్పాలి. మీరు చెప్పలేకపోతే పాతాళ్ళు. ఫస్ట్ది, అశ్విని ముద్రలు అంటే ఏంటి మీరు చెప్పండి. అశ్విని ముద్రలు నేను చెప్తున్నాను కదా, ఆసనాలు వేసేటప్పుడు అశ్విని ముద్రలు వేయండి అని చెప్తున్నాను. ఎప్పుడు అర్థం కాలేదా? నెక్స్ట్ పద్మజ గారు, అంతే చెప్పండి, పర్వాలేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. అది ఎంతో బెనిఫిట్, చాలా అవసరం కూడా అది. యానస్ పార్ట్ని షింక్ చేయడం అంతే. అర్జెంట్ మనకి బాత్రూమ్ వస్తే ఎలా ఆపుతాము, ఇలా అర్జెంట్, మనకి అర్జెంట్ అని తెలియంగానే ఏం చేస్తాం, లోపలికి లాక్కుంటాం కదా, షింక్ చేస్తాం మళ్ళీ ఇట్లా. సో అట్లాగా ఆర్టిఫిషియల్గా ఒక 10 ఒక పొజిషన్లో కూర్చొని 10, పడుకొని 10, నిలబడి 10, ఇట్లా అశ్విని ముద్రలు ఒక పూటకి అలా చేసుకోవాలి. దీన్ని అశ్విని ముద్రలు అంటారు. ఇంకా అలవాటు అయిన కొద్దీ 100 కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి చెప్పు నువ్వు ఒకసారి మళ్ళీ, అశ్విని ముద్రలు అంటే ఏంటి? యానస్ పార్ట్ దగ్గర మజిల్స్ని ఏం చేయాలి, ఇలా ష్రింక్ చేస్తాం, ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతాయి. మీరు షింక్ చేసినా కూడా అది ఆగదు, మళ్ళీ మాలు లూజ్ అయిపోద్ది. మనం ఏం చేయాలి, మళ్ళీ లాక్కోవాలి, మళ్ళీ లూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చేయండి నాతో పాటు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు చేస్తూ ఉండొచ్చు, కూర్చొని కూడా చేసుకోవచ్చు మామూలుగానే, ఎవరికి కనపడదు. ఇన్సైడ్గా ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఎన్ని లాభాలంటే, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావు, గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా మంచిది, అంటే వైట్ డిశ్చార్జి బాగా ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. సో రోజు పని కట్టుకొని ఎన్ని వేయాలి, 100 దాకా వెళ్ళొచ్చు. కానీ కొత్తల్లో మాత్రం 30 వేసుకోండి, ఎందుకంటే తెలియకుండా ఎక్కువ బిగబడతాం, కొత్తి కడుపు దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. అందుకని మొదట్లో ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, స్లోగా ఒక వారం తర్వాత 100 అట్లా చేసుకోవచ్చు అలవాటైంది. ఇప్పుడు కేచరి ముద్ర అంటే ఏంటో చెప్పండి, నువ్వు చెప్పు ఫస్ట్. వీళ్ళని చెప్పనియండి, వీళ్ళు చెప్పలేకపోతే అప్పుడు మీరు నెక్స్ట్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంది. ఏంటది? అది కేచరి ముద్ర.
అసలు వీడియో ఒక్కసారి కూడా చూడలేదా? రికార్డెడ్ వీడియో చూడాలి. నేను ఎందుకు పెట్టేది రికార్డెడ్ వీడియోలు? హోంవర్క్ రివిజన్ లాగా. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. నేను ఒకసారి షేర్ చేయడం మర్చిపోతుంటా. అది ఆల్రెడీ ఇప్పుడు నిన్న గ్రూప్లో ఉన్నావు కదా, 2 days బ్యాక్ కూడా పెట్టాను. యోగా విత్ అనురాధ నువ్వులా. ఓకేనా? పంపించాను కదా, ఆ ఛానల్లోకి వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పంపి 2 days బ్యాక్ పంపించాను. మీరు జాయిన్ అయినట్టున్నారు అప్పటికి. ఇవాళ ఇంకోసారి పంపిస్తాను. మీరు చెప్పండి కేచరి ముద్ర అంటే. అమ్మాయి తప్పు చెప్పింది, ఇది కేచరి ముద్ర అని చెప్తుంది. దారుణం. నాలుక మడత పెట్టి పైన అంగిలికి అంటారు, దాన్ని ఏమంటారు? కేచరి ముద్ర అంటారు. మరి దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? ప్రాణముద్ర. నేను చెప్తాను కదా, ప్రాణముద్ర పెట్టుకోండి అంటే ఇమ్యూనిటీ పోతారు కదా. ఉంగరపు వేలు, చిట్టిన వేలు, బొట్టన వేలు టిప్స్ కలుపుతారు. దీన్ని ప్రాణముద్ర అంటారు. ఇవే ఇంపార్టెంట్. ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంటుంది? చిన్ముద్ర అంటే ఇది. ఇండెక్స్ ఫింగర్, థమ్ ఫింగర్ కలుపుతారు. ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంటుంది? అది సహస్రాలు. మనం బొట్టు పెట్టుకుంటాం కదా, ఈ ప్లేస్, ఇది ఆజ్ఞా చక్రం. ఇవి ఇంపార్టెంట్. ఇంతవరకు తెలుసుకున్నా ఫస్ట్ యోగాకి సరిపోతుంది. మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది? అశ్విని ముద్ర వేస్తున్నారు కదా, దానికి కరెక్ట్ కొంచెం కింద, ఆ ప్లేస్కి దగ్గరలోనే కింద ఉంటుంది. 1 ఇంచ్ అట్లా, ఒక అంగుళం కింద ఉంటుంది జస్ట్. సో మూలాధార చక్రం అశ్విని ముద్రలు. అదే మనం ఆ యానస్ పట్టి షింక్ చేస్తున్నాం కదా, ఆ ప్లేస్ ఎక్కడుంది మీకు ఒక ఐడియా వెళ్తుంది కదా. ఆ దగ్గరలోనే కిందనే ఆ మూలాధార చక్రం ఉంటుంది. అది. సో మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది అంటే ఆ ప్లేస్లో ఉంటుంది. కరెక్ట్గా పాయింట్ అక్కడే ఉండదు, దానికి కొంచెం దరిదాపుల్లో కింద ఉంటుంది మూలాధార చక్రం. సో మనమంతా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మూలాధార చక్రం ఆరోగ్యంగా ఉండాలి. అది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది? మలాసనం, గొంతు కూర్చుంటున్నాను చూసారా, అది ఆ పొజిషన్లో కూర్చున్న మూలాధార చక్రం ఆరోగ్యం ఉంటుంది. లేదు అంటే రోజు అశ్విని ముద్రను ప్రాక్టీస్ చేయండి, మూలాధార చక్రం చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ శరీరం నడవాలి అంటే మూలాధార చక్రం ఆరోగ్యంగా ఉంటేనే ఏది తీసుకోవాలన్నా. అంటే మన ఆహారంలో మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ శరీరానికి పట్టాలి అంటే కంపల్సరీ మూలాధార చక్రం ఆరోగ్యంగా ఉంటేనే వంట పడుతుంది శరీరానికి. అంటే యోగాలు ఏంటంటే బేసిక్స్, ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ చిన్న చిన్నవే కదా. ఇవి కొంచెం ఎప్పుడైనా కూడా రివిజన్ లాగా మనసులో అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. 2 చేతులు ఇంటర్లాక్ చేసి నడినెత్తి మీద పెట్టి స్లైడ్. చిన్న ఉంది కదా, గడ్డం ముందుకు వస్తుంది. స్లోలీ రిలాక్స్. మార్నింగ్ స్టిఫ్నెస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఇవన్నీ చేయాలి. పొద్దున్నే చేస్తే చాలా నార్మల్ అయిపోతుంది బాడీ. నేను ఇక్కడ స్టిఫ్నెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇది తగ్గితే ఆటోమేటిక్గా చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా స్టిఫ్నెస్ ఆటోమేటిక్ తగ్గుతుంది. సో మెడ దగ్గర స్టార్ట్ చేసుకోవాలి. కనెక్షన్స్ చాలా ఉంటాయి అన్నమాట, మన ఊహకు కూడా అందవు. అది మనం అనుకుంటాము ఇక్కడ నొప్పి వస్తే ఇక్కడ మెడ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టు. C1 నుంచి C7 సర్వైకల్ స్పైన్లో 7 ఉంటాయి. వీటిల్లో 7 నాడులు ఇట్లా వస్తాయి అన్నమాట. వటిబ్రేలు ఎముకలు ఉంటాయి కదా, ఇట్లా మీకు తెలిసిందే కదా, స్పైనల్ కార్డ్ చూసారు కదా, బోన్స్గా ఉంటాయి. మధ్యలో కూడా నర్వ్స్ బయటకు వస్తుంటాయి.
ఇవి వాటిలో ఏదైనా ఒక దానికి ఒకటి ప్రెస్ అయినా చాలు, అది వచ్చి మన చేతిలో మోచెయ్యో లేకపోతే మడికట్టు చిటికిన వేలో బొటన్ వేలో చూపుడు వేలో ఏదో ఒక దాని మీద దాని ఎఫెక్ట్ పడుతుంది ఆ నెంబర్ని బట్టి. పర్టికులర్గా ఏ నెంబర్లు వేటికి ఎఫెక్ట్ అనేది ఎనాటమీ, అది ఇంకా డీప్ అక్కర్లేదు. ఓవరాల్గా ఇక్కడ ప్రాబ్లం ఉంటే అవి ఇక్కడ చూపిస్తాయి. సో అందుకని అప్పర్ లిమ్స్ ఏమైనా తేడా ఉన్నాయి, కొంచెం నొప్పులుగా ఉన్నాయి అంటే ఏం చేయాలి, సర్వైకల్లో ఎక్కడ స్టిఫ్నెస్ ఉందా చెక్ చేసుకోవాలి, అక్కడ ఎక్సర్సైజులు మొదలు పెట్టాలి. అంతేగాని వీటికి సంబంధించి ఎక్సర్సైజులు చేసినా అంత ఉపయోగం ఉండదు, ఇక్కడి నుంచి మొదలవ్వాలి. అది ట్యాబ్లెట్లు వాడితే టెంపరీగా నొప్పి తగ్గుతుంది, మళ్ళీ ప్రాబ్లం మొదలవుతుంది. సో అందుకని ట్యాబ్లెట్లు వాడడం అనేది ఎమర్జెన్సీలో వాడుకోవాలి, ఎక్సర్సైజుల రూపంలో కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ ఇచ్చేద్దాం. దూరం పెట్టి ఇప్పుడు మోచేతులు రెండు ముడిచి ఛాతీ ఎదుగుతాం. అలానే ఇలా పెట్టేసి క్రాస్గా వెనక్కి స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. మెరుదండ ముద్ర. స్లోలీ రిలాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. పిడికిల్ని రైట్ సైడ్, ఎడమ చేయి పిడికిలు నిలబెట్టి ఫార్వర్డ్ బ్యాక్. ఎడమ చేయి స్లోలీ రిలాక్స్. మోచేతులు రెండు అరిచేతులు మోచేతుల దగ్గర పెట్టి లెఫ్ట్ 2 3 4 ఇంకొక 2 సెట్స్ చేయి. స్లోలీ రిలాక్స్. గణేష్ ముద్ర పెట్టుకోండి, తలపై చూసి. ఈ టైంలో కూడా కేచరి ముద్ర వేసుకోండి, చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. మణికట్టు దగ్గర పట్టుకొని బ్యాక్ స్ట్రెచ్, తలపై చూసి చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్, స్లోలీ మెడకెత్తి. లెఫ్ట్ రైట్. అప్ డౌన్. రొటేషన్. రివర్స్.
స్లోలీ రిలాక్స్. ఇప్పుడు తల లెఫ్ట్ కానించి కొంచెం బ్యాక్ టిల్ట్ అప్, మళ్ళీ రైట్ అప్. ఫార్వర్డ్ అప్, లెఫ్ట్ అప్. మరీ ముందుకు వెళ్ళిపోయి ఇలా చూడకూడదు, జస్ట్ అందుకే చెయ్యి చెప్తుంది ఇలా అంతే. చిన్ టక్ చేసినప్పుడు ఏ లెవెల్లో ఉందో అక్కడి నుంచి అలా చూడాలి క్రాస్గా. మీకు సైడ్ కండరాలు ఉంటాయి, నెక్ మజిల్స్, ఇవి స్ట్రెచ్ అవ్వాలి. దీనికి మీకు ఈ సైడ్ నెక్ వచ్చిందంటే బాగా చేస్తుంది పర్ఫెక్ట్గా. ఇలా చూడడానికి కాదు చేస్తుంది, ఇలా అన్నప్పుడు ఇక్కడ కండరాలు వీటికి పెయిన్ వస్తుంది, అది రావాలి. అది వచ్చిందంటే మంచిగా స్ట్రెచింగ్ జరుగుతున్నట్టు. కుడివైపు తిరిగినప్పుడు ఎడమవైపు కండరాలకి ప్రెషర్ తెలుస్తుంది, ఆపోజిట్లో తెలుస్తుంది. స్లోలీ రిలాక్స్. కాళ్ళు ఒక్కసారి చాపుకుంటూ. మంచినీళ్ళు తాగాల్సిన వాళ్ళు మంచినీళ్ళు. పాదాలు లెఫ్ట్ రైట్. రొటేషన్. రివర్స్. రెండు కాళ్ళు దగ్గరగా. ఒకేసారి. పాదాలు కాలు వేళ్ళు ఫోల్డ్ ఓపెన్. రివర్స్. తొడభాగాన్ని బిగిస్తూ మోకాలు. మోచిప్ప ఎక్సర్సైజ్. సౌండ్ వస్తుంది. టెన్ టైమ్స్. క్రాస్. ఎడమ కాలు.
క్రాస్. స్లోలీ రిలాక్స్. కొన్ని ప్రాణాయామం చేద్దాం. ముందుగా ప్రాణముద్ర పెట్టుకోండి. ఎడమ చెయ్యి కుడి బొట్టుకు వెళ్తే కుడి బుక్ మూసేసి చంద్రాంగ భస్త్రిక అంటే ఎడముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుట్స్ మాత్రమే. ఇంతే బ్రీత్ అవుట్. ఇంకొకటి ఎవరికైనా డేట్ వచ్చే సమయాల్లో యోగా చేయొచ్చా, యోగా చేయకూడదా? డేట్స్ వస్తాయి కదా, డేట్ టైంలో యోగా చేయొచ్చా చేయకూడదా? ఏం తెలీదు ఇది అది ఏం తెలీదు. చేయొచ్చో తెలీదు, చేయకూడదు కూడా తెలీదు, అంతేగా? అసలు యోగా చేయొచ్చు చేయకూడదు అన్న మీ ఉద్దేశం? చేయకూడదు. మీరు కూడా చేయకూడదు. కొన్ని చేయొచ్చు అని తెలుసు. ప్రాణాయామాలు చేయొచ్చు. ప్రాణాయామాలు ఏం చేయకూడదు కూడా తెలుసుకోవాలి. సో ఓవరాల్గా ఇప్పుడు డేట్ వస్తే క్లాసులు మానేయడం అవసరమా? డేట్ వస్తే క్లాసులు మానేయాలా? మ్యాండేటరీనది? మ్యాండేటరీ అంటే కంపల్సరీనా? కాదు, మీ ఫ్రీ విల్ అంటే మీ యొక్క సొంత నిర్ణయం. మీరు వద్దు అనుకుంటే మానేయచ్చు, కావాలి అంటే రావచ్చు. సో ఇది ఆప్షన్, అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సమస్య ఏంటో మనకు తెలియదు కదా. నొప్పులు ఉండొచ్చు, కాళ్ళు పీకుతుంటాయి, రకరకాల సమస్యలు, కూర్చోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఒక్కోసారి చేయలేక రాలేము అనుకుంటారు. కానీ ఓవరాల్గా అయితే ఏ సమస్య లేకపోతే హ్యాపీగా రావచ్చు, యోగా మ్యాక్సిమం చేసుకోవచ్చు, డేట్స్ అయినా కూడా. సో ఇది ఫస్ట్ తెలుసుకుంటారని ఎందుకు చెప్పానంటే వస్తుంటాయి కదా డేట్స్, కొంతమంది మళ్ళీ ఆబ్సెంట్లు పెడతారని చెప్తున్నాను. సో ఇప్పుడు అర్థమైంది కదా, డేట్కి యోగా మానేయడానికి సంబంధం లేదు, చేసి. సూర్యాంగ భస్త్రిక. ఇప్పుడు కుడి చేయి ముద్ర పెట్టుకోండి. ఎడమ బొట్టునలతో ఎడముక్కు మూసివేస్తే కుడిముక్కు ద్వారా 20 బ్రీత్ అవుట్. సూర్యనాడి కుడిముక్కు ప్రతీక. సో అందుకే దీని పేరు సూర్యాంగ భస్త్రిక. సుషుమ్న భస్త్రిక, 2 చేతులు ప్రాణముద్ర. రెండు ముక్కు పుట్టుక ద్వారా బ్రీత్ అవుట్. న్యాచురల్గా బ్రీతింగ్ కూడా జరుగుతుంటుంది, అయితే మనం బ్రీత్ అవుట్ మీద దృష్టి పెట్టుకోండి అంతే. ఆల్టర్నేట్. Slowly relaxing the abdomen. Slowly relax. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. ఎడమరిచే నాభిస్థానం మీద కుడి ఛాతీ భాగాన్ని ఎడమ చేయి మూసి తల స్ట్రైట్గా పెట్టుకోండి. మనకి స్పైనల్ కార్డ్ ఎక్కడి నుంచి మొదలైంది? ముచ్చనగుంట అక్కడి నుంచి వస్తుంది.
ఇలా పెడితే ఏమవుతుంది, ఇక్కడ బెండ్ వచ్చింది కదా, సో ప్రాణశక్తి ప్రవాహం ఆగిపోతుంది. చేయి మార్చుకుని రెండు అరచేతులు కళ్ళ మీద. Slowly relax. కపాలభాతి చేద్దాం. చిన్ముద్ర. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. సెకండ్కి ఒక స్ట్రోక్ చెప్పున పొత్తి కడుపుని లోపలికి లాగాలి. పొట్టని కాదు, పొత్తి కడుపుని లాగుతుంది. సో అశ్విని ముద్ర వేసి లాగండి. కింద మళ్ళీ ద్వారాన్ని పైకి లాగా పట్టుకొని పొత్తి కడుపుని లోపలికి లాగాలి. సెకండ్కి ఒక స్ట్రోక్. మనం ఎన్ని స్ట్రోక్స్ ఇచ్చామనేది ముఖ్యం కాదు, పర్ఫెక్ట్గా పొత్తి కడుపు లోపలికి లాక్కోగలిగామా లేదా, అది ఇంపార్టెంట్. 40 స్ట్రోక్స్ ఎవరు హై బీపీ వాళ్ళు, అంతకుమించి వాళ్ళకి. నార్మల్ వాళ్ళు 60 స్ట్రోక్స్ ఇచ్చుకోవచ్చు, అంటే సెకండ్కి ఒక స్ట్రోక్. ఇంకా అంతమించి స్పీడ్ వెళ్ళిపోతుంది. నడుము నొప్పి వస్తుంది సరిగ్గా చేయకపోతే. కరెక్ట్గా చేస్తే నడుము నొప్పి రాదు. కపాలభాతికి పై పొట్ట లాగుతారు కొంతమంది, ఇది లాగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రెషర్ పడుతుంది, అందువల్ల నడుము నొప్పి వస్తుంది. సో చెక్ చేసుకోండి మీరు ఎలా చేస్తున్నారు. అవసరమైతే డౌట్ అనిపిస్తే స్ట్రోక్స్ వదిలేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, అగైన్ రీస్టార్ట్ చేయండి. అప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పుడు కాన్షియస్గా చేస్తారు. ఇలా శ్వాసను బయటికి పంపిస్తున్నప్పుడు మనలో ఉన్న రుగ్మతులు, నెగిటివ్ థాట్స్ అన్ని బయటికి పంపిస్తున్నట్లు భావనాత్మకంగా సెల్ డివిజన్ కరెక్ట్ అవుతుంది. కపాలభాతి చాలా అద్భుతమైన క్రియ. హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కపాలభాతి, ఇంక్లూడింగ్ క్యాన్సర్తో సహా. క్యాన్సర్ ఉన్నవాళ్ళు అరగంట పాటు రోజు చేయాలి. బోర్ కొడితే మధ్య మధ్యలో అనులోమ విలోమ యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ ఇదే చేయాలంటే బోర్ కదా, కష్టంగా ఉంటుంది, పొట్ట లోపలికి లాగి బయటకు. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఒక 5 నిమిషాలు కపాలభాతి, ఒక 5 నిమిషాలు అనులోమ విలోమ, మళ్ళీ 5 నిమిషాలు కపాలభాతి. ఇట్లా అరగంట పాటు చేయాలి. పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవాళ్ళు, బరువు తగ్గాల్సిన వాళ్ళు కూడా అరగంట పాటు చేసుకోవాలి. అలసట అనిపిస్తే చక్కగా డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. మళ్ళీ చిన్న ముద్ర పెట్టుకోవడం, అగైన్ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి లాగి సెకండ్కి ఒక స్టెప్. కొత్తల్లో కొంచెం కష్టంగా ఉంటుంది, ఒక వారం రోజుల్లోనే చాలా నార్మల్గా అంత క్యాజువల్గా చేసేస్తారు.
గాలి తీసుకోవద్దు, గాలి న్యాచురల్గా వెళ్తుంది అసలు, నువ్వు వదలడం అంతే. స్ట్రోక్ ఇస్తున్నప్పుడల్లా బ్లో ముక్కు ద్వారా అనేది కూడా నోరు తెరవాల్సిన పని లేదు. నాలుగు ఏం చేయాలి, మడత పెట్టుకోవాలి పైకి. అప్పుడు ఇక్కడ ఒక శబ్దం వస్తూ ఉంటుంది, బెలూన్ శబ్దం, ఒక బోల్ శబ్దం వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి, వాటి కదలిక వస్తుంది, అంటే అవి స్టిమ్యులేట్ అవుతాయి. సో అట్లా థైరాయిడ్ కూడా చాలా మనం 4 కేజీలు ముద్ర వేసి ఆ స్ట్రోక్ ఇస్తున్నప్పుడు ఆ శబ్దం మీకే వస్తుంది, లోపలికి ఎక్కువ వస్తూ ఉంటుంది, అంగిల్ దగ్గర శబ్దం వస్తూ ఉంటుంది. ఆ శబ్దం వల్ల ఇక్కడ ప్రెషర్ వచ్చి థైరాయిడ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. Deep breathe in, breathe out, slowly relax. Relax in Dhyan Mudra. సింహక్రియ చేద్దాం. 2 చేతులు కాలు తోడల మీద. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. మామూలు శ్వాసోచ్చారణ నడుస్తుంది. కొత్త వాళ్ళకి అర్థమైందా? అర్థమైందా? చూశారు కదా. ఏం చేయాలి, ఫస్ట్ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేసి నాలుకని బయటికి చాపి బ్రీత్ అవుటే 21 టైమ్స్ బ్రీత్ అవుట్. తర్వాత ఏం చేయాలి, నాలుకని పైన పెట్టేసి మళ్ళీ బ్రీత్ అవుట్. ఆ తర్వాత డీప్ బ్రీతింగ్ తీసుకొని అలా ఉండిపోతాం. ఎంతసేపు ఆపగలిగితే శ్వాస నింపుకొని ఆపేయాలి. దాన్ని అంతఃకుంభకం అంటారు. లోపల అట్టి పెట్టడం, శ్వాసను బయటికి పంపించేసి మళ్ళీ శ్వాస లేని స్థితిలో అట్లానే ఉండిపోతాం, ఉండగలిగిన స్థితి. దాన్ని బాహ్య కుంభకం. తర్వాత మామూలు శ్వాస నడుపుతాం. అంటే ఇక్కడ మన హోల్డింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి. లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది మీరు ఇట్లా చేయడం వల్ల. అప్పుడు ప్రాణాయామాలు చాలా బాగా చేస్తాం, పర్ఫెక్ట్గా, చాలా క్వాలిటీగా ఉంటుంది. చేసే ప్రాణాయామం బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా. సెకండ్ టైం ఇంకోసారి చేద్దాం. ఇది 2 టైమ్స్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు నన్ను చూస్తూ కళ్ళు తెరిచి చేయండి. దాన్ని బాహ్య కుంభకం. నింపి ఆపితే కుంభం అంటే ఏంటి? కుంభం కదా, కడవ, అదే ఒక కుండ. కుండ అంటే కుంభము, అంటే కదలకుండా ఉంటుంది కదా, స్టోర్ చేస్తూ ఉంటుంది, హోల్డ్ చేయడానికి వాడేది కుంభం. సో అట్లాగే కుంభిస్తున్నాం, లోపలికి శ్వాస తీసుకొని అంత కుంభకం చేస్తుంది. సో ఇప్పుడు ఈ టెర్మినాలజీ కన్ఫ్యూజన్ ఉండదు ఇక్కడ. పూరకం అంటేనేమో శ్వాస తీసుకోవడం వరకే, ఆపితే దాన్ని కుంభకం అంటారు. అది కన్ఫ్యూజన్ కొంచెం ఉంటుంది కొత్త వాళ్ళకి, కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో పూరకం అంటే తీసుకోవడం, కాడిని పూరించండి. తెలుగులో చదివాంగా మనం కూడా. పూరించడం అంటే ఏంటి? నింపమని. నింపిన తర్వాత ఆపమని చెప్పలేదు అక్కడ. సో ఆపడాన్ని ఏమంటారు? కుంభకం అంటాం. ఆ కుంభకాలు 2 రకాలు. శ్వాస లోపలికి తీసుకొని ఆపితేనేమో అంత కుంభకం,
అంత అంటే లోపలికి ఆపాం. అదే శ్వాస వదిలేసి ఆపితే బాహ్య కుంభకం. ఇంకా శ్వాస వదిలేసాక దాన్ని శ్వాస వదిలేయడాన్ని ఏమంటారు? రేచకం. రేచకం అంటారు. సో అది అంటే రేచకం అంటే కొంచెం ఇంకా అక్కడ శూన్యం అనమాట. ఏమీ లేకుండా వదిలేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా 2 చేతులు కాలు తొడల మీద ఇట్లా పెట్టుకొని భుజాలు లిఫ్ట్ చేయండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మామూలు శ్వాస నడిపేసి అర్థమైందా? ఇంకొక రోజు చేస్తే అర్థమైపోతుంది. ప్రతిరోజు చేస్తాం ఇంక నుంచి. మీరు కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని కొన్ని స్లోగా చెప్తూ వస్తున్నాం. కొత్తవి అన్నీ ఒకే రోజు యాడ్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో దీన్ని ఏమంటారు? సింహక్రియ అంటారు. ఇది ఆస్మా, ఇక్కడ నర్వస్ సిస్టమ్, మజిల్ సిస్టమ్, మరి ముఖ్యంగా ఛాతీ భాగంలో ఉన్న కండరాలకి అద్భుతంగా పనిచేస్తుంది. బ్రెయిన్కి కూడా చాలా మంచిది. కోవిడ్ టైంలో మ్యాక్సిమం ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకి అసలు ఇన్ఫెక్షనే అవ్వలే. కోవిడే వాళ్ళు ఆ బారిన పడల. అంత అద్భుతమైన ప్రక్రియ. సో ఇది రోజు చేసుకోండి, మంచిది. వీలైతే 2 గుట్లు చేయండి. ఆస్మా ప్రాబ్లమ్స్ ఉన్నా, జలుబులు లేదా జలుబు వస్తున్న డౌట్ ఉంటుంది, మనకు తెలుస్తుంటుంది. గొంతు నుస, లైట్గా ముక్కు కారడం అలా ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి. 2 రోజులు వేసేటప్పటికి తగ్గిపోతుంది. దానికి తోడు వీలైతే తులసి ఆకులు రోజు ఒక 10 తెల్లవారుజామున సాయంకాలం యోగకు వచ్చేది నవిల్ 2 ఆకులు ఉంటాయి. తులసి బెస్ట్గా పనిచేస్తుంది జలుబుకి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. గ్యారంటీగా కొంచెం సీజన్ మారుతున్నప్పుడు తెలియకుండా మనకి ఈ వాతావరణం మార్పు వల్ల ఫ్లమ్ వస్తూ ఉంటుంది. సో అది పోవాలి అంటే తులసి ఆకులు మించింది లేదు. ఇది చిన్న చిన్నది చిట్కాలు. ఒకవేళ అవన్నీ లేవు మా దగ్గర అంటే కనీసం ఉప్పు నీళ్ళు గాగ్లింగ్ చేయండి. బాగా ఎక్కువ ఉప్పు వేసుకొని ఇక్కడ కుక్కిలు పట్టండి. ఈ భాగానికి తగిలేటట్టు ఉప్పు నీళ్ళు పూసేసేయండి. సో ఇది చిన్న మేము అలా చేయలేకపోతున్నాం అంటే ఉప్పు నీళ్ళు తాగేయండి, ఏం కాదు. తాగేసి ఇట్లా పెట్టేసి నాలుక దగ్గర నొక్కండి. నొక్కితే కక్కేసేయచ్చు. ఆ ఫ్లమ్ మీద నున్న బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఈ భాగంలో ఇన్ఫెక్షన్ అంటే క్లియర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చేయదగ్గవే. చాలా మంది చేసే తప్పు ఏంటంటే అన్నం తిన్నాక హై క్యాలరీ ఫుడ్ తింటారు. ఎక్కడ లాగెక్కిపోతామో అని చెప్పి ఇది చేస్తారు. నాలుకని ఇక్కడ నొక్కుతారు లోపలికి పెట్టి, అంటే తిన్నదంతా కక్కేస్తారు. అది చాలా చాలా డేంజర్. ఆ మినరల్స్, విటమిన్స్ ఆ కడుపులో ఎన్నో మంచివన్నీ కూడా బ్యాక్టీరియా మొత్తం వెళ్ళిపోతుంది. అంటే సన్నబడేవాళ్ళు కొంతమంది డైట్ చేసే వాటిల్లో ఇదొకటి. సో అట్లా వద్దు. కేవలం జలుబు మీ కఫం ఉంటే ఆ కఫాన్ని వదిలించుకోవడానికి ఇట్లా ఉప్పు నీళ్ళు తాగి అలా చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. అనులోమ బాహ్య ప్రాణాయామం చేద్దాం. ఆది ముద్ర పెట్టుకోండి. అదే ఓకే. ఆది ముద్ర బటన్ వేలు, దాని మీద 4 వేలు. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక పొత్తి కట్టును బిగించి పొట్టం లోపలికి లాగి గడ్డను చాపి.
స్లోగా బంధాలను రిలీజ్ చేసి చాలా స్ట్రైట్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొక 2 టైమ్స్ చేయండి. కొత్త వాళ్ళు తెలియకపోతే అడగండి. అర్థమైందా? ఇక్కడ ఏం చేసాము? బాహ్య కుంభకం అంటే శ్వాసను వదిలేసి ఆపాం. పొత్తి కడుపును బిగించి పొట్టల లోపలికి లాగి గడ్డం ఛాతీకి కంచి ఆపాం శ్వాస లేకుండా. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది, బాహ్య ప్రాణాయామం. సో ఇంకో 2 టైమ్స్ అర్థం కాకపోతే నన్ను చూస్తూ చేయండి. ఫస్ట్ బేసిక్ స్టెప్ ఏంటి? డీప్ బ్రీతింగ్ తీసుకోండి, బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. ఇంకా శ్వాస తీసుకోవట్లేదు, మనం ఆపుతున్నాం. పొట్టల లోపలికి లాగే, పొత్తి కడుపు పొట్ట లోపలికి లాగే గడ్డం ఛాతీ. ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేస్తూ తల స్ట్రైట్గా తీసుకొచ్చి డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. తల స్ట్రైట్ తీసుకొచ్చాక శ్వాస తీసుకుంటాం. ఇంకొకసారి లాస్ట్ 1 more time. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. పూర్తిగా స్లోగా శ్వాస అంతా వదిలేయండి. పొత్తి కడుపును లాగి పట్టు, పొట్ట లోపలికి లాగి ఈ గడ్డాన్ని ఛాతీ. తల స్ట్రైట్ తీసుకొచ్చాక డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్ చేయాలి. ఇప్పుడు పొత్తి కడుపుని, పొట్టని, గడ్డం మనం ఛాతీ కాల్చాం కదా, కంటి కోపం ఈ భాగంలో గమనిస్తూ కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. మధ్యవేలు ముడిచి దాని మీద బొట్టం వేలు, శూన్య ముద్ర అంటాం. చెవి సంబంధమైన సమస్యలకి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మధ్యవేలు ముడిచి దాని మీద బొట్టం వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు కాదు, మధ్యవేలు. ఇది మధ్యవేలు పెట్టుకోండి. డీప్ బ్రీత్, కంఠం దగ్గర శబ్దం చేస్తుంది. ఇలా షార్ట్ బ్రీత్ తీసుకుంటే లాంగ్ బ్రీత్ తీసుకొని హోల్డ్ చేయాలి. ఇది ఆపోజిట్. ఇందాకేం చేసాము? శ్వాస వదిలేసి ఆపాం కదా, ఇప్పుడు శ్వాస తీసుకొని ఆపుతాం. కాకపోతే ఆ శ్వాస ఎలా తీసుకుంటున్నామో గొంతు దగ్గర శబ్దం చేస్తూ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. దీనివల్ల థ్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచిది. స్వరపేటికి సంబంధించిన సమస్యలు, దానివల్ల మాట నత్తిగా వస్తూ ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లలు స్పష్టత ఉండదు, వాళ్ళకు కూడా ఇది ఎక్కువ చేయిస్తే మంచిదన్నమాట. పొత్తి కడుపును బిగించి గడ్డాన్ని ఛాతీకి ఇక్కడ 2 వేస్తుంది. పొట్ట లోపలికి ఏం లాభం, ఎందుకంటే ఆల్రెడీ శ్వాసతో నింపబడి ఉంది. నెమ్మదిగా బంధాలు రిలీజ్ చేసి తల స్ట్రైట్ తీసుకొచ్చి కుడి ముక్కు మూసేయండి. కుడి చేతితో ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించండి. ఇది తెలియకపోతే నన్ను చూస్తూ కళ్ళు తెరిచి చేయండి. ఇవాళ 2 రోజులు అయ్యాక కళ్ళు మూసుకొని చేయొచ్చు. Last 1 more time. వీలైనంత స్లోగా ఎక్కువసేపు శ్వాసను బయటికి పంపించాలి. ఈ మధ్య ఫార్ములా చెప్పాను, గుర్తుందిగా? తీసుకునే శ్వాస, వదిలే శ్వాస ఎలా ఉండాలి, నిష్పత్తి డబుల్ టైం ఉండాలి. అంటే ఇప్పుడు మీరు 2 seconds శ్వాస తీసుకుంటే 4 seconds అయినా వదలాలి. అంతసేపు కొంచెం ఎక్కువసేపు శ్వాస బయటికి పంపించాలి.
అది అన్ని చోట్ల వర్తిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం శ్వాస వదులుతున్నాం, అప్పుడు కూడా ఇది పనికి వస్తుంది. సో ఇది ప్రతి చోట ఎక్కడ గుర్తొస్తే అక్కడ యూజ్ చేయాలి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క నిల్వచ్చిన వేడి కంఠం మీద ఫామింగ్. స్లోలీ రిలాక్స్. కాళ్ళు చేపి కాళ్ళు షేక్ చేయండి. నేను మర్చిపోయాను, మధ్యలో ఒకసారి కాళ్ళు ఫ్రీగా చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా అయితే బ్రీతింగ్ అయిపోగానే ఒకసారి కాళ్ళు ఆడిస్తాం. అంటే మీరు అలవాటు పడ్డారు కాదు, ప్రతి కొత్త వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళది మనం గుర్తు చేయాలి, మర్చిపోతాము. ఎప్పుడైనా కూడా కాళ్ళు పట్టేసినటువంటి చక్కగా కాళ్ళు చెప్పుకోండి. మేము మేడం మామూలు కూర్చున్నారు, మేము కాళ్ళు చెప్తాను అనుకోండి, అలా ఏం అనుకోము. ఎవరి కన్వీనియంట్ వాళ్ళు చూసుకోవాలి అంతే. ఒక్కొక్కరికి 5 నిమిషాలకి కాళ్ళు నొప్పులు వస్తాయి, కొంతమందికి అరగంట అయినా ఏం కాదు. సో ఎవరి వీలు బట్టి వాళ్ళు చేసుకోండి, ఏం కాదు. ట్యాపింగ్ ఇలా చేస్తే వెంటనే తిమ్మిర్లు పోతాయి. లేదు, ఎవరైనా ఒక గ్రూప్ లాగా వస్తే చెప్తా, లేక చెప్పను. ఒక్కొక్కరికి చెప్పాలని నాకు ఇబ్బంది కదా. పర్సనల్ క్లాసు ఎవరు వస్తారు? ఇప్పుడు ఒక 10,000 పెట్టి రమ్మంటే వస్తారా? పర్సనల్ క్లాస్కి రారు కదా. అలా వచ్చే వాళ్ళైతే చెప్తాను, కానీ 10,000 ఇచ్చి ఒక్కరే రారు. అందుకని వాళ్ళనే గ్రూప్ లాగా ఫామ్ అయ్యి రమ్మని చెప్తా. ఎవరైనా మీకు కావాలి అంటే మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి. వాడు 2 నెలలు వచ్చారు, తర్వాత మీకు టీవీలో చూసే ఉంటారు, వాళ్ళందరూ పాదయాత్రగా తిరుమల వెళ్తున్నారు, చూసారా? నడుచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు. వాళ్ళల్లో ఇప్పుడు నేను నేర్పించిన వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో. ఈ మధ్య వాళ్ళు మొదలైంది, 42 రోజులు అంట. మీరు కూడా వెళ్ళారా? ఏ ఊరు మీది? ఏ ఊరు అసలు మీది? అటు అమరావతి వైపా? అమరావతి వైపు. మరి మీకు ఎలా అమరావతి యాజిటేషన్లో ఎలా పాల్గొన్నారు? ఓహో, అయితే మీరు అమరావతి ఉద్యమంలో ఉన్నారు. అక్కడ శిబిరంలో కూడా కూర్చుండేవాళ్ళ? అయితే మీరు చేశారా పాదయాత్ర? వెరీ గుడ్. మీకు తెలుసుగా, అనిత గారు తెలుసా? కోలాటం ఆవిడ గారుతాను, మామూలుగా అమరావతి రైతు. వాళ్ళు 4 ఫ్రెండ్స్ కలిసి నా దగ్గర యోగాకి పర్టికులర్గా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా తిరగడానికి కాళ్ళు కొంచెం మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఎక్కువ దూరం నడవలేకపోతున్నా అని రోజు నా దగ్గర యోగా అయిపోయాక ఇంకెళ్ళిపోయేవాళ్ళు బయటికి. వాళ్ళు కావాల్సిన టైంలో చెప్పేదాన్ని. కాకపోతే ఒకరోజు ముందైనా చెప్పకపోతే మాత్రం టైం మార్చాలంటే కష్టం. మనం తయారై ఉంటాం కదా, వాళ్ళు వస్తారనుకో. 42 days అంట. అంటే అది నడక ప్లాన్, ఎక్కడైనా మధ్య మధ్య హాల్ట్. రిజల్ట్ వచ్చాకే కృతజ్ఞతగా, అంటే ఆ భగవంతుడికి మొక్కు తీర్చుకున్నట్టు అనుకుంటా. వాళ్ళు అప్పుడేమో మొక్కుని ఉంటారు, మరి మరి అనుకున్నది నెరవేరింది కదా, సో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ వెళ్తాం కదా అట్లా. ఎవరు? 25 మంది కలిసి వెళ్తున్నారు. వాళ్ళ హస్బెండ్స్ కానీ ఉంటారుగా వెనకాల, నడిచే వాళ్ళు నడుస్తారు ఆ 25 మంది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ నడుస్తున్నారు, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. గో అనుకున్నాం.
గ్రేట్. అంటే ఆ ఓపికకి కూడా అది మాటలు కాదు, కానీ చాలా కష్టపడ్డారులే పాపం ఆ రైతులు మాత్రం. నిలువున నట్టేట మోసమే అది. అసలు వాళ్ళు మాట్లాడతారండి, ఒక్కొక్క మాట తూటలాగా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా అమరావతి రైతులు మాట్లాడితే? ఎక్కడా కూడా ఒక్క మాట కూడా పొల్లుపోదు, ఎక్కడ తేడాగా మాట్లాడరు. కానీ మాట్లాడే ప్రతి మాట ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కడుపు మండి లోపల నుంచి వచ్చింది, ఆ బాధలోంచి వచ్చిన భాష అది. చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతారు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఒక్క దానికి కూడా ఆన్సర్ లేదు వెళ్ళిపోయిన గవర్నమెంట్ దగ్గర. అసలు ఒక్క దానికి ఆన్సర్ లేదు వాళ్ళకి. కోర్టు ఎన్ని చెప్పినా వీళ్ళు పట్టించుకోవద్దు అనుకుంటే పట్టించుకోరు. గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఆఫీసర్లు. ఆఫీసర్లే వాళ్ళ కింద బానిసల్లాగా ఉన్నారు. ఇంకెవరు ఎవరు ఎవరితో అంటే పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి? అట్లా అయిపోయింది కదా 5 ఏళ్ళు. పోలవరం కూడా ఎంత డ్యామేజ్ అయిందో, ఎంత వెనక్కిపోయామో చూడండి. 10 ఏళ్ళు వెనక్కిపోయాము అందరం. 10 ఏళ్ళు కాక కనపడని నష్టం, ఎంతో నష్టం. డబ్బు పరంగా, టైము, జరిగిపోయిన టైం రాదుగా. 30 ఏళ్ళు వెనక్కిపోయినట్టే. 10 ఏళ్ళు లేట్ అయింది ప్రాజెక్టు. మరి దాని లాభాలు మనకు అందలేదు కదా. ఆ రైతులు వాళ్ళంతా నష్టపోయారు కదా. అట్లా చెప్పే కాదంటలే నష్టం. మరి ఏం చేస్తారు? కరెక్ట్గా ఏం లేదండి. మంచిగా ఏదో అంతా పందిరేసాము, నీట్గా పందిరేసుకున్నాం. ఒకడు వచ్చి మొత్తం పందిరంతా పీకి పాకం పెట్టాడు అంతే. అసలు వెనక పురాణాల్లో మనకి రాక్షసులు యజ్ఞం చేస్తుంటే, వీళ్ళు ఋషులు మునులు యజ్ఞం చేస్తుంటే ఆకాశాల్లోంచి రక్తము మాంసాలు పడేసేవాళ్ళు అని, దానికి ప్రొటెక్షన్గా రాముడు అట్లా ఏదో బాణాలతోటి ప్రొటెక్షన్గా చేసే కథలు చదివేవాళ్ళం. అవి ఇప్పుడు రియల్గా జరిగింది. మొన్న 5 ఏళ్ళు రాక్షసులల్లే అంత నాశనం చేశారు. యజ్ఞంలాగా జరుగుతున్న పనులని మొత్తం తుప్పనాశనం చేసేసారు. కానీ ఎంతమందికి అది అర్థమవుతుంది కదా. దీనికి వాడు ఏం చేశాడంటే, జనాలు తన వైపు అంటే కొంతమందిని లాకేసుకోవాలి, విడదీసి పాలించాలి. కులం ఒకటి, మతం ఒకటి, ఇవన్నీ కూడా పక్కన లేపెట్టాడు అనమాట. అక్కడ కులం మతం ఏమన్నా సంబంధం ఉందా? రాష్ట్రం తుప్పనాశనం అయిపోతుంటే కులం ఏంది, మతం ఏంటి? మనకు ఫస్ట్ ముఖ్యం ఏంటి? మన రాష్ట్రం ఎలా ఉంది, దీన్ని బట్టే కదా మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. అంటే వాడు ఎలా రెచ్చగొట్టాడో చూడండి అందరినీ. తెలియని వాళ్ళేమో ట్రాప్లో పడిపోయారు. మన కులం వాళ్ళు అయితే మాత్రం మన విషమిస్తాడు. ఒక్క శాంపిల్ తినవా అంటే తింటామా? మన వాళ్ళైతే, మన మతం వాళ్ళు లేదా మన ఇంట్లో వాళ్ళే ఇచ్చారు అనుకోండి, తింటామా? తినం కదా. అట్లాగే మనకు ప్రయారిటీ ఏంటి అనేది మర్చిపోయారు ప్రజలు కూడా. అద్భుతమయ్యేది అసలు. హైదరాబాద్తో పోటీ పడేవాళ్ళం. పాపం ఐటీ వాళ్ళని చూస్తుంటే జాలి వేస్తుంది. ఇప్పుడేమో అమెరికాలోనే ఉద్యోగాలు లేవు, వీళ్ళేమో పాపం ఇక ఈ 5 ఏళ్ళు బాలేదు కదా మనకి. ఇక్కడ అందరూ అమెరికాకి వెళ్ళిపోయారు, అక్కడేమో వాళ్ళు అందరూ ఎక్కువైపోయారు, అక్కడ ఉద్యోగాలు లేవు, మాంద్యం వచ్చేసింది. ఒకటి కాదు కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు. చివరికి నాశనం అయిపోయింది పిల్లలు ఒక్కరే కాదులే, ప్రతి ఎక్కడికక్కడ అందరూ పాడైపోయారు. రైతులకు కూడా సరిగ్గా టయానికి నీళ్ళు ఇవ్వక. మెయిన్ మీ యంగ్స్టర్స్ ఈ గమనించుకోవాలి. అంటే ఇలాంటివన్నీ ఎలా జరుగుతున్నాయి, మీ టైంలో ఎలా జరిగింది, తర్వాత ఈసారి అలా రిపీట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి, మీలో కూడా రావాలి ఆ చైతన్యం. మీ ఏజ్ అప్పుడు మాకు చంద్రబాబు నాయుడు ఉండేవాడు ముఖ్యమంత్రిగా. ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మా ఏజ్ అప్పుడు 23-24 ఇయర్స్ అట్లా అనమాట. మాకు ఎంత హ్యాపీగా అనిపించేదో. ఆయన చూస్తే లేదు ఒక ఇన్స్పిరేషన్ లాగా. అంటే యూత్ అంతా కూడా చాలా అనమాట, చాలా హార్డ్ వర్క్ చేయడం, ఆయన చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. అట్లా లీడర్స్ అనేవాళ్ళు అలా ఉండాలి.
ఐటీ అనే కాదండి, ఓవరాల్ ఆయన ఆలోచన విధానం కూడా వేరుగా ఉంటుంది. రాజకీయాలు చేయాలి ఎంతవరకు, ఆ ఎలక్షన్ వరకు అంతే, ఆ తర్వాత మర్చిపోవాలి. శ్రమదానము, జన్మభూమి అని ఎన్ని ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు అండి అసలు. పుట్టినరోజులకి ప్రతిదానికి మొక్కలు నాటండి అని అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ చెప్పిన పాపని పోయారు ఈ 5 ఏళ్ళు. అసలు ఆ 5 ఏళ్లలో నేర్చుకోవాల్సిన పిల్లలు మిస్ అయ్యారు కదా అవన్నీ. వాళ్ళకి ఏముండదండి, అదే కదా వైసీపీ రాలేదనే. అయ్యో, వాళ్ళని ఎలా మార్చగలం అసలు. కరెక్టే, ఈయన ఇస్తున్నాడు కదండి. అదే కదా, బుట్టకప్పు మాటలకి భలే తొందరగా పడిపోతారు ఎవరైనా. మంచి చేసే వాళ్ళని, సిన్సియర్గా నిజాయితీగా ఉన్న వాళ్ళని నమ్మడం చాలా టైం పట్టింది. అదేందో విచిత్రం, లోకమే అలా ఉంటుంది. ఏమని అని అనుకుంటున్నారా? మరి పోయినసారి ఏంటంట, అదే కదా, అక్కడే అర్థమవుతుంది. అసమర్థులు, అదే బ్యాడ్ వర్కర్స్ బ్లేమ్స్ ది టూల్స్ అంటారు. అంటే ఒక పనివాడు సరైన పనితనం లేనప్పుడు తన దగ్గర ఉన్న పరికరాలు బాగాలేదంటాడు. పరికరాన్ని వాడుకోవడం చేతగానోడు నా పరికరం బాగాలేదు అందుకే నేను పని చేయలేకపోయాను అంటాడు. సామెతలు ఊరుకునే రాలా, ఇట్లాంటి గాడిదలు వస్తారనే ముందే ఇవన్నీ సామెతలు పెట్టారు, ప్రోవర్బ్స్ పెట్టారు. కానీ జనాలు అయినా కూడా ఆ ట్రాప్స్లోనే పడతారు. వీళ్ళు తెలుగులోడు ఏం చేస్తాడు, ఇప్పుడు గొడ్డలు ఉందండి, ఒక చెట్టు నరకమని ఇద్దరికి 2 గొడ్డలు ఇచ్చారు, చెరొక గొడ్డలి ఇద్దరికి ఇచ్చారు. చెట్టు ఒక అతను ఏం చేశాడంటే పడి నరుకుతూనే ఉన్నాడు, అది ఇంత కూడా కట్టయితే ఒట్టు. ఇంకొకడేమో తెలివిగా ఏం చేశాడు, ముందు దాన్ని సానబెట్టాడు, సానబెట్టి తర్వాత నరికాడు. దెబ్బకి చక్కగా కట్టయింది. వీడు అంటాడు నాకు ఇచ్చిన గొడ్డలు బాగాలేదు, అతనికి ఇచ్చింది చాలా మంచిది ఇచ్చారు అందుకే అంత బాగా నరికాడు అతను అని అంటారు. ఎక్కడ తప్పు ఉంది? నువ్వు పరికరాన్ని ఉపయోగించుకోవడంలో నీ నైపుణ్యం బయటపడాలి. నీకు పరికరం వాడుకోవడమే చేత కాలేదు, నువ్వేం పని చేస్తావు? అది. సో ఉన్న అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకోవడం అనేది వాళ్ళ తెలివితేటలు బట్టి, అంతేగాని ఇద్దరికి సేమే కదా పరికరాలు ఇచ్చింది. అతనికి అసలు ఆలోచన ఎక్కడుందండి? అతను ఏంటంటే పవర్ చేతిలో ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని కేసుల నుంచి బయటపడవచ్చు, అది అందరికీ తెలుసు. అయినా కూడా వాళ్ళనే గెలిపించారు. అదేమనుకోవాలి? అదేగా, అతనికి ఏ కోసన లేదుగా. ఎవరిని? పిన్నిల్లా? అవునా, నువ్వు చూడలేదే. చాలా ఓదార్ప యాత్ర. అంటే తన మనస్తత్వమే వక్రంగా ఉంది, ఆలోచన విధానమే బాగాలేదు. ఇట్లా అసలు అతను పలకరించొచ్చు వెళ్ళి, ఓపెన్గా ఈవీఎంని తీసుకొచ్చి ఇట్లా బద్దలు కొట్టావు, అలాంటి వాడిని వెళ్ళి పలకరిస్తే మిగతా జనం అంతా ఏమనుకుంటారు? కనీసం అది కూడా లేదు స్పృహ. రావాలి, ఇది ఇప్పుడు కాదండి, నెక్స్ట్ కూడా ఉండాలి. ఆ కంటిన్యూటీ లేకపోతేనండి ఇతనేమో సర్దడం, ఇంకొకరు వచ్చేమో దాన్ని నాశనం చేయడం, ఇంక ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుంది. అది మనకే నష్టం అన్నమాట.
ఒక వ్యక్తిని కనీసం కొన్ని రోజుల పాటు ఆయన డెవలప్ అయ్యేదాకా ఓపిక పట్టాలి. మనకైనా చూడండి, ఒక పాప కానీ బాబు కానీ పుట్టాలంటే 9 నెలలు కడుపులో ఉంటేనే కదా. ముందుగా లాగేస్తే ఏమవుతుందండి? ఆ బిడ్డ బతకొచ్చు, బతకపోవచ్చు, మెంటల్గా కూడా ప్రాబ్లం వస్తాయి. అంటే హడావిడిగా ఏదో మంచి రోజుల్లో లాగేస్తామా బయటకి, పొట్టలోని లాగం కదా. ఆ 9 నెలలు కంప్లీట్ అయ్యాకే బయటకి డెలివరీ ఎలా అవుతాం. అలాగే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఆ అభివృద్ధి ఫలాలు అందే లోపలే ఇంకొకటి రాక్షసుడు వచ్చి నాశనం చేసేస్తా ఉంటే ఎలాగా? అతను మనిషే కదా. ఆ తెలివితేటలు ఈసారైనా తెలుసుకుంటే ఆంధ్రులు బాగుంటుంది. మేము కాలేజెస్కి కూడా వెళ్ళి అవేర్నెస్ ఇచ్చి వచ్చేవాళ్ళం. ఇది చేసిన అది అమరావతి అప్పుడు ఇంకా నేను చేయను అన్నాడు కదా, అప్పుడు క్యాపిటల్స్ మార్క్స్ అని అక్కడికని. ఆ టైంలో ఫుల్ కాలేజీకి వెళ్ళి అందరికీ నాలెడ్జ్ ఇచ్చి వచ్చేవాళ్ళం. మీరు ఎంత నష్టపోతున్నారో తెలుస్తుందో మీకు అసలు పిల్లలు అది ఇదని అవన్నీ చెప్పొస్తే ఆ కాలేజీలలో అందరికీ నోటీసులు. మేము వెళ్ళామని ఏవి రూల్స్ ఉంటాయి కదా, ఏదో కొన్ని వాళ్ళు కట్టనివి ఏదో ఉంటాయి కదా, అట్లా ఇబ్బంది పెట్టేస్తే తర్వాత లేదు కాలేజీల వాళ్ళు కూడా దండం పెట్టారు, ఇంకా రావద్దు మీరు. అంటే వేరే కాలేజీల వాళ్ళు భయపడిపోయి ఎవరు మమ్మల్ని రానివ్వలా. అంటే అమరావతి గురించి చెప్దాము, దాని ఇంపార్టెన్స్ ఏంటో అని వెళ్తుంటే అలా ఆపారు. ఇంకా ఏం చేస్తాం, ఇంకా అట్లా అయిపోయింది పరిస్థితి. అయితే ఎస్ఆర్ఎం ఏంటంటే జస్ట్ అది తొందరగా కంప్లీట్ చేసుకొని బక్కరా అయిపోయింది. దానికి తప్పలా ఇంకా చచ్చినట్టు నడిపింది, లేకపోతే ఎస్ఆర్ఎం కూడా వెళ్ళిపోయేది. అసలు ఆ కాలేజీ క్యాంపస్లు ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఇది అమరావతిలో ఇంత అందంగా కట్టారా అనిపించింది. చాలా అందంగా లోపల బలి ల్యాండ్స్కేపింగ్ కానీ అది అసలు అద్భుతంగా ఉంది. ఇంకా అసలు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చినట్టయితేనా అసలు రూపురేఖలు సింగపూర్ ఏ హైదరాబాద్ లాగా ఉండేది. అందరూ నేను ఒకసారి బెంగళూరు వెళ్తే అక్కడ నన్ను ఒకరు అడిగారు, మీకు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చాలా డైనమిక్ లీడర్, యు ఆర్ సో ఫార్చునేట్ అని చెప్పన్నారు. ఆ మాట ఎవరైతే అనగలుగుతారండి? వాళ్ళకి పక్క రాష్ట్రాల వాళ్ళకి తెలిసినంత విలువ మన దగ్గర ఉన్న మన ప్రజలకు తెలియట్లా మన నాయకుడి గురించి. అది ఆయన అసలు ఆ మాట అంటే నాకు ఎంత సంతోషం వేసిందో. అవును, ఇప్పుడు కొంచెం మార్పు వచ్చిందిలే. అంటే మన ఆంధ్రాని కూడా కొంచెం బాగా చేసుకోవాలి అని మొదలైంది, దేశభక్తి మొదలైంది, కొంచెం రాష్ట్రభక్తి. వీలైతే స్ట్రైట్గా లేపండి నడుము భాగాన్ని, లేదంటే మోకాళ్ళు ముడుచుకొని ఇలా స్లోలీ. ఇంకా దీంట్లోనే ఎన్నో చేసుకోవచ్చు. ఇట్లా మోకాళ్ళు ముడిచి ఇట్లా లేపాం కదా, ఒక కాలు లేపడం, మళ్ళీ ఈ కాలు ఇలా చేసుకోవచ్చు కావాలి అంటే. స్లోలీ రిలాక్స్. ఆ మిగతా ప్రాణాయామాలు కూడా కంప్లీట్ చేద్దాం. మళ్ళీ మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి.
వజ్రాసనం అనేది పర్ఫెక్ట్గా వస్తేనే కూర్చోండి, లేదంటే చక్కగా సుఖాసనంలో ఒక కాలు రెండో కాలు మీద వేసి కూర్చోండి. స్పైనల్ కార్డ్ స్ట్రైట్ ఉంటుంది. ఇలా ఒక కాలు రెండో కాలు తోడ మీద వేసుకోండి, సరిపోతుంది. వాయు ముద్ర పెట్టుకోండి. చూపుడు వేలు ముడిచి దాని మీద బొట్టన వేలు ఇలా పెడితే చిన్ముద్ర, టిప్స్ కలిపితే ఇలా పెడితే వాత సంబంధమైన సమస్యలకి. కుడి చేయి నాసిక ముద్ర, ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ఎడమ ముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటకు పంపిస్తుంది. మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని చెయ్యి మార్చుకోండి. లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏమవుతుందంటే కుడి చేతితో కుడి ముక్కు ద్వారా తీసుకోవడం మొదలవుతుంది. మీరు ఎప్పుడైనా ముద్ర అనేది ఎడమ చేయి పెట్టుకోండి. ఇది వాయు ముద్ర. ఇప్పుడు కుడి ముక్కు మూసేస్తాము, ఎడమ ముక్కు ద్వారా స్టార్ట్ చేస్తాం. ప్రాణాయామం ఎప్పుడైనా కూడా అంతే, ఎడమ ముక్కు ద్వారానే మొదలు పెట్టాలి, అంతే రూల్. కుడి ముక్కు ద్వారా స్టార్ట్ చేయదు. ఇదేం డౌట్ లేదు కదా, బేసిక్ ప్రాణాయామం, వెరీ ఇంపార్టెంట్. డౌట్ ఉంటే మాత్రం అడగండి. కళ్ళు మూసుకోవడం ఒకటి, నాలుకని కేచరి ముద్ర వేసుకోవడం, దృష్టి ఇక్కడ పెట్టుకోవడం, ఇవి మాత్రం ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రివైజ్ చేసుకోవడం, మళ్ళీ వెంటనే వేసేసేయండి. స్పైనల్ కార్డ్ కూడా స్ట్రైట్ ఉంచుకోవాలి. శ్వాస తీసుకున్నప్పుడు మన చుట్టూరా కాస్మిక్ ఎనర్జీని మన శరీరంలోకి ఆవాహన చేస్తున్నట్లు భావనాత్మకంగా. శ్వాస వదులుతున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతున్నట్లు ఇట్లా ఫీల్ అవుతూ చేయండి. ఎడముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక రిలాక్స్ అని ధ్యానం ముద్ర. స్లోలీ రిలాక్స్. కపాల శక్తివర్ధక ప్రాణాయామం చేద్దాం. పాకిరి ముద్ర పెట్టుకోండి, టిప్స్ కలపండి. ఇట్లా శ్వాస తీసుకొని ఇలా ముక్కు బొగ్గలు ఊపిస్తాము, ముక్కు మూసేస్తాము, చింటక్ చేస్తాం. ఉండగలిగిన సేపు అంత కుంభకొని ఉంటాం. తల స్ట్రైట్ తీసుకొచ్చి ముక్కు ద్వారా వదిలేయడమే. ఒకసారి చూస్తూ చేయండి, ఒకవేళ మీకు డౌట్ ఉంటే కళ్ళు తెరిచి చేయండి. ఇలా పెట్టుకున్నాం. ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపించడం అంతే. ఇది చెవులకు కూడా చాలా మంచిదండి, రోజు చేసుకోండి.
ఆక్సిజన్ బాగుంటుంది. ఇంతే. ఓకే, ఇంకొకసారి చేయండి. ఇది యాంటీ ఏజింగ్, చాలా చాలా మంచిది. ఫేస్ బ్యూటీగా రావాలి అంటే మనకి స్కిన్ అనేది ఎలాస్టిసిటీ మెయింటైన్ అవ్వాలన్నా కూడా ఇది 21 టైమ్స్ రోజు. డీప్ బ్రీతింగ్. Slowly relax. Slowly relax. ఆది ముద్ర పెట్టుకొని మకారం చాంట్ చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్. ఎంత వీలైతే అంతసేపు, ఎక్కువసేపు మ్యాక్సిమం పొట్ట లోపలికి లాక్కుంటూ మొత్తం శ్వాస అంతా బయటకు పంపించేయండి. ఇంకో 2 టైమ్స్. డీప్ బ్రీత్. Slowly relax. టంక సాధన చేద్దాం. చిన్ముద్ర పెట్టుకోండి. డీప్ బ్రీత్ ఇన్. అంతే. స్లోగా పైకి కిందకి తలని కదిలిస్తూ ఇలా చేయడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి తగ్గుతాయి. మనకి నిద్ర రాకపోయినా కూడా ఇది రోజు చేస్తూ ఉంటే చాలా బాగా రిజల్ట్ బాగుంటుంది. టంక సాధన. Last one more time, deep breathing. రెండు చేతులు రాపించేస్తాం. అరిచేతుల యొక్క నిల్వచ్చి వేడి కళ్ళు కట్టుతాం. అరిచేతులు కళ్ళు ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. ఎవరికైనా తొందర ఉందా? వెళ్ళిపోవాలా? ఏం లేదు కదా. సిట్టింగ్ ఆసనాలు చేసుకొని వెళ్ళిపోవాలి. షేక్ చేస్తాం.